చిల్లీ సెంటర్లో కాపు నాయకులు దివంగత వంగవీటి రంగ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంగవీటి రంగ భావితరాలకు స్ఫూర్తిని వంగవీటి రాధ తెలిపారు. ఇక పార్టీలు ఏమైనా కావచ్చు, కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగా విగ్రహాలు పెట్టడం కాదు, ఆయన స్ఫూర్తి కొనసాగించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధతో పాటుగా పలువురు మంత్రులు, రాధ రంగ మిత్ర మండలి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకుడిని పూర్తిగా తీసుకుని ఇవాళకి కూడా ప్రజలు నడిపించారని చెప్పంటే ఆ కీర్తి రంగా గారి అభిమానికి తగ్గుతుంది. ఎక్కడో విజయవాడలో శాసనసభ్యుల నుండి కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యులకి ఎన్నిసార్లు శాసనసభ్యులు అయ్యారని చెప్పండి కాదు, ఎన్ని తరాల ప్రజల్ని హత్తుకున్నారు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి చాలు చెప్పిన నాయకుడు ఇవాళ వేదిక మీద రకరకాల పార్టీలు ఉన్నాం. ఏ పార్టీ అయినా సరే అభిమాన నాయకులు ఎవరని చెప్పంటే అది వంగవీటి మోహన్ రంగ గారి చాటు చెప్పడానికి నిదర్శనం చెప్పని కూడా తెలియజేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ మేయర్ గారు మనోహర్ గారికి స్వాగతిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే పర్మిషన్ అన్ని ఇప్పించారు కాబట్టి, రంగా గారి అభిమానం చాటు చెప్పారు కాబట్టి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.